వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మహేష్. గన్పూర్ మండలంలోని క్రీస్తు జ్యోతి మందిరంలో ఆదివారం డాక్టర్ రెవరెండం పాల్సన్ రాజు ప్రకాష్ రాజు ఆధ్వర్యంలో పునరుద్ధాన మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా పాల్సన్ రాజు మీడియాతో మాట్లాడుతూ పునరుద్ధాన మహోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు యేసుక్రీస్తు గేయాలు ఆలపించినట్టు తెలిపారు. యేసు ఈ లోకంలోకి వస్తున్నారని ప్రజలకు తెలియపరిచి యేసు శిలువ మార్గం గురించి, తను పడిన శ్రమల గురించి, తను కార్చిన ప్రతి రక్తబొట్టు ప్రజల శ్రేయస్సు కొరకేనని, ప్రజలు చేసిన పాపాలను తన రక్తంతో కడిగి పునీతం చేశారని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ప్రజలకు ప్రార్థనలు చేసి నిండు యేసు ప్రభు కలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రదర్స్, సిస్టర్స్, సునీల్, క్రీస్తు జ్యోతి మందిర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా ఇంటి ముందే ఉండేది వాళ్ళు. ఒక అమ్మ ఉండే డౌలమ్మ, వీసాలమ్మ తను ఇప్పటికి ఉన్నారు. వాళ్ళ కూడలు ఉంది. వాళ్ళ ఇంట్లో చాలా రూములు, 10 రూములు ఉంటే 4-5 రూములు ఉంటే వాళ్ళ కిరాయి ఉంటే వాళ్ళ ఇల్లు రోజు నేను దాసి పని ఏంటంటే గిన్నెలతో మారి ఇల్లు తుడవాలి, బట్టలు పెట్టేయాలి, టిఫిన్ చేసి పెట్టాలి, నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి. దాసి పని, పాసి పని అంటే అంత ఊడవాలి. ఐస్ క్రీమ్లు అమ్మేది, పక్క సామాన్లు 2 రూపాయలకు అమ్మేది. రాత్రంతా వేసారు, పగలంతా ఉదయం అంతా వేసారు. భయంకరమైన మా ఊరు ఎరుకలమ్మ వచ్చింది. ఓ అయ్యగారు బాగున్నావా అన్నది. ఏంటిదమ్మా అని చెప్పారు. ఏంటి అమ్మా అంటే, నువ్వు చాలా రాత్రి పగలు కష్టపడ్డావు కదయ్యా, నాతో పాటు ఇది సింగారం వచ్చి మూడపేటలన్నీ ఆ అమ్మ బాగా, అయ్యా ఇదిగో రాత్రి పొద్దున్నే పక్క సామాలు, ఇదిగో ఐస్ క్రీమ్ అమ్మా, ఆ తర్వాత కేకులు అమ్మావు, రేగికాయలు అమ్మావు, కూరగాయలు అమ్మావు, పన్నీరు పోయినావు, మిరపకాయలు పోయినావు, పల్లికాయలు పోయినావు. పారయ్యా ఈ రోజు నీ దేవుడి కష్టాలు చూశారు నానా, మమ్మల్ని అందరూ యేసుప్రభు నమ్ముకోమని చెప్పావు. నేను యేసుప్రభు నమ్ముకోక తప్పలేదు నానా, నాకు జబ్బు. పరిశుద్ధాత్మ దేవుని నామములో యేసుప్రభు యొక్క పునరుద్ధాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుప్రభు ప్రపంచ మానవుల కొరకు చనిపోయిన ఈరోజు ఈస్టర్ పండుగ జరుపుకుంటున్న దేవుని పిల్లలందరికీ యేసుప్రభు ఏ విధంగా ప్రేమ సమాధానం పంచి పరలోకానికి మన కొరకు తిరిగి వెళ్ళాడో, మనం ఆయన విశ్వాసం ఉంటే మనం కూడా పరలోక రాజ్యానికి పౌరులుగా జీవిస్తాం కనుక ఆయన పునరుద్ధానాన్ని ఎవరు నమ్మి ఆయన విశ్వాసం ఉంచి ఆయన మార్గం నడుస్తారో వారందరూ దేవుని కుమార్తె అవుతారని మీ అందరికి హ్యాపీ ఈస్టర్ తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. సార్, ఈ చనిపోయిన రోజు మళ్ళీ లేస్తా అంటారు కదా, ఇది జన్మించినట్ట లేక యేసుప్రభు తిరిగి రాబోతున్నాడు. ఇంతకుముందేమో యేసుప్రభు జన్మించిండు, తర్వాత యేసుప్రభు పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాల తర్వాత యేసుప్రభు ప్రపంచ మానవుల కొరకు చనిపోయిన రోజేమో గుడ్ ఫ్రైడే అంటారు. 3వ రోజున సమాధిలో పెట్టినప్పుడు ఈరోజు చనిపోయి తిరిగి లేచిండు. మళ్ళీ 2వసారి ఈ ప్రపంచ మానవుల కొరకు, ఈ లోకానికి పరిశుద్ధుల కొరకు యేసుప్రభు రాబోతున్నారు. గాడ్ బ్లెస్ యు.